హలో అండి అందరికీ. ఇవాళ ప్రీవియస్ టెట్ సైకాలజీ బిట్స్లో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్, వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఆప్షన్స్: మిత బుద్ధిమాంద్యులు, స్వల్ప బుద్ధిమాంద్యులు, సంపూర్ణ బుద్ధిమాంద్యులు, తీవ్ర బుద్ధిమాంద్యులు. దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎడ్యుకబుల్ మెంటలీ రిటార్డెడ్. ద రైట్ ఆప్షన్ ఈస్ స్వల్ప బుద్ధిమాంద్యులు. ద నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనం: నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, నిర్దిష్ట మూల్యాంకనం, ఉపాధ్యాయ కేంద్రిత మూల్యాంకనం. సో ఎవాల్యూషన్ దట్ ఈస్ డన్ బేస్డ్ ఆన్ అకాడమిక్ స్టాండర్డ్స్. ఇక్కడ విద్యా ప్రమాణాల ఆధారంగా చేసేది. సో ఇక్కడ మనకి కీవర్డ్ వచ్చి విద్యా ప్రమాణాలు. సో ఇది సంగ్రహణాత్మక మూల్యాంకనం, దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ టోటల్గా చూస్తాం కాబట్టి డ్యూరింగ్ ద ప్రాసెస్ అయితే ఫార్మేటివ్ నిర్మాణాత్మక మూల్యాంకనం అవుతుంది. నెక్స్ట్, సారిక ఉపాధ్యాయుని బహుమతి పొందడానికి హోంవర్క్ చేస్తోంది. ఇక్కడి ప్రేరణ. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రేరణకి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి మనకి రిపీటెడ్గా మనం చూస్తూనే ఉంటాము. సో సారిక ఉపాధ్యాయుని బహుమతి పొందడానికి అంటే ఇక్కడ తన సొంతంగా ప్రేరేపితం అవ్వడం లేదు, మరొకరి చేత ఒక బహుమానం కోసం తను వర్క్ చేస్తుంది, హోంవర్క్ చేస్తుంది. కాబట్టి ఇది బహిర్గత ప్రేరణ అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో గృహ వనరులు అంటే ఇది మనకి ప్రాథమిక వనరుల కిందికి వస్తుందా లేకుంటే సెకండరీ అంటే గౌణ వనరుల కిందికి వస్తుందా అనేది మనం చూడాలి. గృహ వనరులు అంటే దీనికి సంబంధించిన కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ ఏమవుతుంది? కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కరెక్ట్ ఆప్షన్ 1, నివాస ప్రాంతం, సాంఘిక స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, చైతన్య మానసిక వికాసం సరిగ్గా లేకపోవడంతో నైతిక సాంఘిక వికాసాలలో వెనుకబడి ఉన్నాడు. ఇది ఈ వికాస సూత్రానికి చెందినది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఆప్షన్స్ చూసుకుంటే వికాస సూత్రాలకు సంబంధించిన ప్రశ్న కాబట్టి పరస్పర చర్య అంటే ఒకదానికొకటి రిలేషన్ ఉందా అని. నెక్స్ట్, పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, వికాసం సమగ్రమైనది, ప్రాగుక్తీకరించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే బాహ్యకారకం. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ప్రజ్ఞ, ఉద్వేగ కారకాలు, కుటుంబ సాంఘిక స్థితి, పిల్లవాడి సామాజిక స్వభావం. ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఫ్యాక్టర్, సోషల్ స్టేటస్ ఆఫ్ ద ఫ్యామిలీ, సోషల్ నేచర్ ఆఫ్ ది చైల్డ్. సో పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే బాహ్యకారకం. బాహ్యం అంటే తన చుట్టూ పరిసరాలు, తన కుటుంబము, తన ప్రజ్ఞ, తన ఉద్వేగం, పిల్లవాడి యొక్క సామాజిక స్వభావం. వీటన్నిటిలో చూసుకుంటే పిల్లవాడికి సంబంధించి ప్రజ్ఞ అతనిది అవుతుంది, ఉద్వేగము తన పిల్లవాడికి సంబంధించి అవుతుంది. ఇక్కడ అంతరకారకాల కింద ఈ 3 వస్తాయి. బాహ్యకారకం అంటే ఇక్కడ కుటుంబం యొక్క సాంఘిక స్థితి అనేది అతని యొక్క వికాసం, పెరుగుదల ప్రభావం చూపే కారకాల కింద మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, according to RT Act, primary school should be established within this distance from the child's house: 1 kilometer, 2.5 kilometer, 1.5 kilometer, 2 kilometer. విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లల ఇంటికి ఇంత దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లల ఇంటికి ఇంత దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి. ఆప్షన్స్: 1 కిలోమీటర్, 2.5 కిలోమీటర్లు, 1.5 కిలోమీటర్, 2 కిలోమీటర్లు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు కామెంట్లో చెప్పండి. నేను రేపటి క్లాస్లో మీకు ఆన్సర్ అనేది చెప్తాను. థ్యాంక్ యూ.